ప్రభుదేవ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'పేట ర్యాప్' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అయితే అస్సలు బాలేదు. ఈ సినిమాలో సరిగ్గా లైనే లేదు. అలా లైన్ లేకపోయినా అంతమంది ఆర్టిస్టులని ఎలా ఒప్పించారా అనిపించింది. పోనీ ఆర్టిస్టులు అంటే డబ్బుల కోసం ఒప్పుకున్నారేమో అనుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్‌కి ఏ నచ్చి అంత ఖర్చు పెట్టారా అనిపించింది. ఈ సినిమా మొత్తంలో కనిపించే లైన్ ఏంటంటే హీరో సినిమాలో హీరో అవ్వడం కోసం ట్రై చేస్తా ఉంటాడు. అది జరగట్లేదని చెప్పి ఇంటర్వెల్ టైమ్‌లో చచ్చిపోదామని ఫిక్స్ అయ్యి, చచ్చే ముందు 2 రోజులు రాజాలా బతుకుదామని చెప్పి ఇంట్లోంచి డబ్బు పట్టుకొని పారిపోతాడు. అలా వెళ్ళి ఏం చేశాడనేది ఈ సినిమా. సినిమాలో ప్రభుదేవ గారు చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. కానీ ఆ ఎనర్జీతో ఒక్క సీన్‌లో కానీ, ఒక్క డైలాగ్‌తో కానీ నవ్వించలేదు. సినిమాలో సీన్స్ ఎలా ఉంటాయంటే హీరో అవ్వడం కోసం ట్రై చేయడానికి ఒక సీన్ వస్తది. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో తిరుగుతూ ఒక సీన్ వస్తది. ఆ తర్వాత విలన్స్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని హీరో అనుకోకుండా కొడతాడు. ఇంక తర్వాత హీరోయిన్ వస్తది. డాన్స్ ఏస్తది. హీరో కూడా డాన్స్ ఏస్తాడు. అలా ఒక సీన్ తర్వాత ఒక సీన్ వస్తది గానీ, ఒక సీన్ కూడా ఫ్లోలో ఉన్నట్టు అస్సలు అనిపించదు. ఇంక సెకండ్ హాఫ్ కూడా ఇలాంటి సీన్స్‌తోనే ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో అంటే కాసేపు అయ్యాకనే కథ స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేస్తూ ఉంటాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే టైంకి కథ ఏం లేదని అర్థమైపోద్ది కాబట్టి అక్కడి నుంచి వచ్చే సీన్ చూడడానికైతే చాలా కష్టంగా అనిపిస్తది. ఇంక క్లైమాక్స్ కూడా అస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఇలాంటి సినిమాలో సాంగ్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయం అయితే అస్సలు అర్థం కాదు. 5, 6 సాంగ్‌లు షూట్ చేసుకొని సినిమాలో అక్కడక్కడ జల్లేసినట్టు అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాని ఏ యాంగిల్‌లో చూసినా 1% కూడా బాగా అనిపించదు. అందుకే ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 0/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.